ఓకే బాయ్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా పోలీసు ఉన్నారనమాట లోపల. ఇక్కడ పోలీస్ కూర్చుని ఉంటే పోలీస్కి పర్మిషన్ కన్నడలో అడిగారు. అడిగితే అన్న పోలీసు ఓకే అనే సార్. వరకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పార్క్ నుంచి ఫ్లై చేసాం, డ్రోన్ ఫ్లై చేసి సి క్యాథడ్రల్ తీసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వయనాడ్ వెళ్తున్నా. బాయ్ అన్న, ఏమైనా ఉంటే కాల్ చేస్తా. ఓకే థ్యాంక్స్ అన్న, బాయ్. బసిలికా చర్చ్ దగ్గర డ్రోన్ వీడియోస్ తీసిన తర్వాత నేను అయితే నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళా. బట్ మైసూర్ ప్యాలెస్ లోపల ఎంట్రీ కూడా క్లోజ్ చేస్తుంది, ఎంట్రీ కూడా లేదు. అండ్ ఆల్సో డ్రోన్ ఫ్లై చేద్దామన్నా అప్పటికే చీకటి అయిపోతుంది. నా డెస్టినేషన్కి ఇంకా 128 కిలోమీటర్స్ ఉంది. సో త్వరగా వెళ్ళిపోదామనే కంగారులో మైసూరు ప్యాలెస్. సో అది మైసూర్ ప్యాలెస్. వెళ్ళడానికి అయితే యాక్సెప్టెన్స్ లేదనుకుంటా. ఓపెన్ గ్రౌండ్స్. డ్రోన్ పంపిద్దామా? బట్ వెళ్ళాలి. ఒక్క వీడియో అయినా చిన్నది ఉండాలి. మైసూర్ ప్యాలెస్ దూరం నుంచి చూపిస్తే ఏముంది. దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనుకుంటా. ఏదో పార్కింగ్ టికెట్స్ అన్నీ ఉన్నాయి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. ఇంకెప్పుడైనా విజిట్ చేద్దాం మైసూర్ని. ఏదో కానీ ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఉంటుంది. లైక్ ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. గ్యాస్ లైనా లేదంటే వాటర్ ఏమైనా వెళ్తుందా పైనుంచి అనేది తెలియదు మనకి. వాటర్ వెళ్తుంది పైనుంచి గైస్. నైస్ వ్యూ గైస్. దాని మీద వాటర్ వెళ్తూ ఉంటుంది మైసూర్ దగ్గర. అది పైనుంచి తీస్తే వ్యూ బాగుంటుంది. డ్రోన్ షెల్లో కొట్టించేద్దామా? ఫుల్ ట్యాంక్ చేపించేద్దాం. ఫుల్ ట్యాంక్ కదా. White monster. Get ready. Fluids. I think it's better to take this one. Monster. చలో ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ జంప్ అయిపోదాం. మనం మెయిన్ వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో లేట్ అయిపోతుంది ఇప్పటికే. బాగుంటుంది వైట్. జిమ్కి వెళ్ళేటప్పుడు వేసేవాడిని. ఇట్లా పెట్టేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 4th ఫుల్ ట్యాంక్. 847 కిలోమీటర్స్ తిరిగాను. చూద్దాం ఎన్ని లీటర్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ 2 times నేను 10 లీటర్స్ కొట్టించా, 1 time 9 లీటర్స్ కొట్టించాను నిన్న. అండ్ ఇప్పుడు వచ్చేసి 8.35 లీటర్స్. సో 20, 37, 36, 37 లీటర్స్ పడింది ఇప్పటి వరకు. అంటే 4,000 అయింది ఓన్లీ ఫ్యూయల్కి. ఓన్లీ ఫ్యూయల్ వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇన్ కేస్ నేను నో ఫ్లై జోన్లో ఉండి డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేస్తే నా డ్రోనే నన్ను ఆపేస్తుంది. నేనేమి రిస్ట్రిక్ట్ చేయక్కర్లే. అండ్ ఆల్సో సీ దిస్ ఏమో ఉన్నాయి ఫెన్సింగ్స్. ఇంత సెక్యూరిటీగా ఎందుకో ఏదో పెట్టారు. లైక్ ఏమో ఉన్నాయి మధ్యలో సిగ్నల్స్ ఇచ్చేవి. అండ్ ఆల్సో సీ ఐ థింక్ ఇట్స్ ఎయిర్లైన్స్, ఐ మీన్ ఎయిర్పోర్ట్, సమ్ ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉంది పైన. సో చూడొచ్చు మనం. అక్కడ సిగ్నల్ ఇచ్చేది ATC ఉంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ది టవర్ ఉంది అక్కడ. ఈవెన్ మనుషులు కూడా కనిపిస్తున్నారు అక్కడ నాకు. యా లెట్స్ గో.
ఈ రోజుకి నేను మైసూర్ వరకు వచ్చా. మైసూర్ నుంచి ఇప్పుడు వయనాడ్ వెళ్తున్నా. వయనాడ్ దగ్గర ఆగి అక్కడ ఏమైనా హాస్టల్ కానీ హాస్టలర్స్ కానీ ఉందేమో చెక్ చేసి ఆ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ అవుతా. మైసూర్ ఎయిర్పోర్ట్ చెప్పానా, ఎయిర్పోర్ట్ అని, మైసూర్ ఎయిర్పోర్ట్ ఇది. బాబా ఏదైనా మైసూర్ టు వయనాడ్, మైసూర్ టు ఊటీ రోడ్స్ మాత్రం పీక్స్ ఉన్నాయి. స్ట్రైట్ రోడ్డు ఒక 42 కిలోమీటర్స్ తర్వాత రైట్ తిరగమంటుంది. సో ఎదురుగా ఇటువైపు వెళ్తే ఊటీ అండ్ ఇటువైపు వెళ్తే వయనాడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కర్ణాటక. సో నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ తర్వాత మనకి గుండ్లపేట అనే ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ ఏంటంటే ఇక్కడే మనం డిసైడ్ అవ్వాలి, ఐదర్ తమిళనాడు వెళ్తామా లేదా కేరళ వెళ్తామా. అట్ లాస్ట్ నేను డిసైడ్ అయింది వయనాడ్ వెళ్దామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను కేరళ వెళ్ళిపోతే సో అదంతా కవర్ చేసుకొని కిందకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా తమిళనాడుకే రావాలి. అండ్ ఇప్పుడు నేను తమిళనాడు పాత్ చూస్ చేసుకుంటే ఇంకా కిందకు వెళ్ళిపోయి మళ్ళీ పైకి రావడానికి ఛాన్స్ అయితే లేదు, మళ్ళీ బ్యాక్ ఎందుకు అని చెప్పి. అందుకనే నేను వయనాడ్ చూస్ చేసుకున్నా. ఈవెన్ దో లాస్ట్ ఇయర్ అట్ ది సేమ్ టైం ఫ్లడ్స్ వచ్చి వయనాడ్ మొత్తం షట్ అయిపోయింది. సో అయినా సరే నేను వయనాడే చూస్ చేసుకున్నా. వయనాడ్లో బ్యూటీ ఉండదని చాలామంది చెప్పినా కూడా, బట్ ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. సీనిక్ వ్యూ, వావ్, నైస్. సీనిక్ అవన్నీ అటు తిరిగిపోయాయి మొత్తం. సన్ఫ్లవర్స్, ది సన్ ఇటు ఉంది, అటు సెట్ అవుతుంది అనుకుంటా, అందుకే అటు తిరిగిపోయావి. వెరీ గుడ్. ఇట్లోకి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకున్నారు. అనా రూట్ వస్తుందంట, ఎలిఫెంట్స్ వస్తాయి కానీ మిమ్మల్ని ఏం చేయవు అని చెప్తున్నారు. కెమెరాలో రికార్డ్ అయితే అంతే చాలు మనకి. వీళ్ళందరికీ కార్స్ కాబట్టి దిస్ నో ప్రాబ్లం ఫర్ దెమ్. Oh my god, let me go inside. Oh, scenic view. సన్ఫ్లవర్ తోటలో నేను కాసేపు ఆడుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ముత్తంగా నేషనల్ పార్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ చీకట్లో రికార్డ్ చేయడానికి నా గోప్రో యూజ్ చేశాను, బట్ విజువల్స్ అంత బాగా రాలే. దారిలో నేను 2 ఎలిఫెంట్స్ని అయితే చూశాను, బట్ ఫుల్ చీకటిగా ఉండడం వల్ల నా గోప్రోతో అయితే సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. ఏమైనా వస్తే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా సడన్గా. అదిగో ఎలిఫెంట్స్, అదిగో 2 ఎలిఫెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నాయి, రికార్డ్ అయ్యిందో లేదో. అండ్ ఆల్సో నా దగ్గర ఇంకో కెమెరా కూడా ఉంది, Insta360. అందులో కూడా రికార్డ్ చేసిన, బట్ నో యూజ్. ఎందుకంటే కంప్లీట్ డార్క్ ఉంది, చుట్టూ చీకటిగా ఉంది, ఆ కెమెరాస్ ఎందుకు పనిచేయలేదు. బట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ చూశాను. అవైతే నా రోడ్ ముందు నుంచే క్రాస్ చేస్తే వెళ్ళాయి. సో బయటకు వచ్చిన తర్వాత నేను నించొని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. అండ్ ఆల్సో ఆ తర్వాతే నేను రియలైజ్ అయ్యా నేను కంప్లీట్గా కేరళలోకి ఎంటర్ అయిపోయాను. కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత నా ఫస్ట్ ప్లేస్ ఇదే. సో ఇక్కడ ఏదో ఒక టెంపుల్లా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే
ఇంకా కంప్లీట్ మలయాళంలో మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ నేను స్టాప్ అయ్యి నా ఫోన్లో అయితే రికార్డ్ చేశాను. గోప్రోలో రికార్డ్ చేస్తున్నా అంత క్లారిటీ అయితే రావట్లే, అండ్ ఆల్సో నైట్ టైం కాబట్టి నాయిస్ అయితే వస్తుంది. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, ఇంకా ట్రీస్ కంప్లీట్లీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా సైడ్కి ఆగిపోయా కాసేపు, అండ్ ఆల్సో అది ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కంటిన్యూ అయింది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి నా రెయిన్ కవర్ ఇంకా రెయిన్ జాకెట్ ఇంకా మొత్తం అంతా రెయిన్ గేర్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయా. నా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి నైట్ 10 అయింది. బట్ ఆ రోడ్ అయితే కంప్లీట్లీ డార్క్ అండ్ ఇట్స్ అ ఘాట్ రోడ్. క్లౌడ్స్ అయితే కంప్లీట్గా నా రోడ్ మొత్తం కవర్ చేసేసాయి. నాకు విజువల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు చూస్తున్నప్పుడు ఈ విజువల్ ఏదైతే ఉందో, నెక్స్ట్ రోజు నేను లేచిన తర్వాత డైరెక్ట్గా డ్రోన్ వీడియో అయితే తీసాను. ఇదే ఆ విజువల్. సో ఈ విజువల్లో మీరు చూసినట్టయితే ఈ రోడ్ అంతా ఫుల్ ఎంప్టీ ఉంది నైట్ టైమ్. నేను ఒక్కడనే బైక్ మీద ఫుల్ లగేజ్ పెట్టుకొని ట్రావెల్ చేస్తూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒకసారి నా బైక్ కూడా ఆ ఘాట్ రోడ్లో పడిపోవాల్సింది, అలాంటి ఫాగ్ ఉంది. ఎందుకంటే ఆ ఫాగ్ మొత్తం వచ్చేసి నా రోడ్ మొత్తం బ్లాక్ చేసింది. నా ఫాగ్ ల్యాంప్స్లో ఆ ఎల్లో కలర్ లైట్స్ కూడా పనిచేయలేదు. అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. పైకి వెళ్ళిన తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది. హాస్టల్కి వెళ్ళాక, ఇదే నా హాస్టల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయితే చేసేసాను, అండ్ ఫుడ్ అయితే క్లోజ్. నేను వెళ్ళేటప్పటికి నైట్ 10 అయింది. సో ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత నా బెడ్ చూపించారు. ఇంకా నా బెడ్లో నేను రెస్ట్ తీసుకున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇదే డే 2 అనమాట. డే 3లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో నాకు ఈ జర్నీ మొత్తంలో హెల్ప్ చేసిన ఫ్రెండ్స్కి, అండ్ ఆల్సో నాకు పరిచయం అయిన స్ట్రేంజర్స్ అనడం కన్నా సమ్ న్యూ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళందరికీ, నాకు ఆల్సో స్టే ఇచ్చిన ఫ్రెండ్స్కి, మొత్తం అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఈ జర్నీలో సోలో ట్రిప్ అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం కానీ, రూట్ తెలియకపోతే వాళ్ళకి కాల్ చేయడం, ఇలాంటి వాటిల్లో నాకు చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను తీస్తున్న వీడియో సినిమాటిక్లో సపరేట్గా ఇదంతా నా ఓన్ ట్రై అనమాట. ఎవ్రీ వీడియో కొంచెం న్యూగా చేద్దామనే చిన్న థాట్. సో ఇది మీకు నచ్చిందా? నిజంగా నచ్చితే ప్లీజ్ కమెంట్. అది నాకు హెల్ప్ అవుద్ది. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా నేను తీయడానికి నా పుష్ ఇస్తా. అండ్ థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా బాగా తీద్దామని అనుకుంటున్నా. నాకు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నేను చదువుతున్నా. ఆ కమెంట్ వల్లే నాకు ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా మోర్ నేను క్రియేటివ్గా థింక్ చేసి క్రియేటివ్గా వీడియోస్ తీయాలి అనే పుష్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డే 3లో అయితే కలుద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా లైక్ ఈ ప్లేసెస్లో ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుద్ది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కింద నా లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.